మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. పెట్టిపోతల గురించి విన్నాం. అండ్ ఇది పెట్టిపోతల్లో ఒక భాగం అనాలా, లేకపోతే సంథింగ్ దీనికి ఏం పేరు పెట్టాలో తెలియట్లా. ఒక అమ్మాయిని అత్తారింటికి పంపించాక అక్కడ తన ప్రెగ్నెంట్ అయ్యాక ఆ ప్రెగ్నెంట్కి సంబంధించిన ఖర్చులన్నీ, హాస్పిటల్ ఖర్చులు అవనండి, సంథింగ్ డెలివరీ ఛార్జెస్ అవనండి, మొత్తం ఇవన్నీ కూడా పుట్టింటి వాళ్ళే భరించాలి అన్న రూల్ నడుస్తుంది ఇప్పటికీ కూడా. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పెళ్లి చేసుకుని ఇది నా కుటుంబం అని వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ ఇలాంటి బాధ్యతలు వహించి, అంటే ఏదైనా సంథింగ్ రూల్ ఉందా నిజంగా? ఇది ఖచ్చితంగా చెయ్యాలంటారా? ఇది నిజంగా కరెక్టే అంటారా అసలు? మన ఇండియన్ సొసైటీలో ఆడపిల్ల పెళ్ళైన తర్వాత బాధ్యతలు తీరిపోవు తల్లిదండ్రులకి. ఎగ్జాక్ట్లీ. ఆ ఫస్ట్ కాన్పు, సెకండ్ కాన్పు, థర్డ్ కాన్పు అత్తగారిల్లు చూసుకునేవాళ్ళు. ఇలా సిస్టమ్ ఉండింది. మనం ఈ దేశంలో పుట్టామనంటే మనం ఇండియన్ కల్చర్ని దాటేసి అమెరికన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్, నేను చైనా కల్చర్ ఫాలో అవుతా అంటే నడవదు సంజయ్. వెన్ యూఆర్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ యూ ఆర్ సపోజ్ టు బీ దిస్ పర్సన్. ఇన్స్పిరేషన్ ఈజ్ అలౌడ్. మనం ముందే అనుకున్నాం. వేరే దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే నీ వాళ్ళు కూడా ఇనఫ్ ఎంజాయ్. నువ్వే మొత్తం నేను సొసైటీని చేంజ్ చేస్తా అన్నది లేదు. మనం అది స్టాండ్ తీసుకొని ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది, ప్రతి అమ్మాయి నా ఫ్రెండ్ కూడా ఫేస్ చేసింది, మా వాళ్ళు కూడా ఫేస్ చేశారు. డోంట్ జనరలైజ్ ఎనీథింగ్. ఇవన్నీ పక్కన పెడితే సంజయ్, ప్రెగ్నెన్సీ పీరియడ్ ఈజ్ జస్ట్ అన్ అమేజింగ్ పీరియడ్. బేబీ మూమెంట్స్ తల్లి తండ్రి ఇద్దరు కలిపి ఎంజాయ్ చేయాల్సిన టైం. ఆ టైంలో బేబీని వెల్కమ్ చేస్తున్నాం వరల్డ్లోకి. నువ్వు కమ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ అండ్ మనం ఎంజాయ్ చేద్దాం కదా. ఈ మధ్యలో ఈ హాస్పిటల్ ఖర్చులేవి ఎవరు పెట్టుకోవాలి? అయ్యి బాబాయ్ ఇంత ఖర్చు అవుతున్నాయి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమో నిన్ను ఇప్పుడు పంపించేసినారు ఎందుకు అంటే ఎలా ఉంటుందంటే సంజయ్, ప్రతి తల్లి తండ్రి కూడా అలసిపోయినట్టుగా అయిపోయారో, లేకపోతే ఇప్పుడు తెలివి పెరిగిపోయిందో, వి డోంట్ నో. ఎవరిని పిన్ పాయింట్ చేయను నేను. బట్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మనకి మన అమ్మ నాన్న కూడా చేశారు కదా. మనం పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది? మీ భర్త చూసుకోవాలని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా చాలా తల్లులు చెప్తున్నారు సంజయ్. మ్యామ్, అండ్ వన్ థింగ్ ఇంకోటి చెప్పనండి. ఒకప్పుడు ఆడపిల్లని కనడానికి కూడా భయపడేవాళ్ళు తల్లిదండ్రులు. ఏ విధంగా అంటే కట్నాలు, కానుపులు, మీరు అన్నట్టుగా పెట్టుపోతలు, పెళ్ళిళ్ళు. ఆడపిల్ల అంటే ఖర్చు కాదయ్యా అంటే కాదండి మేము, కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి అది బాధ్యత, ఒక పెద్ద బాధ్యత అనే చెప్పాలి. ఒకే ఇంట్లో నిజంగా 2-3 ఆడపిల్లలు ఉన్న ఒక తండ్రి అన్ని విషయాల్లోని ఇలాగే చేయాలంటే ప్రతి ఆడపిల్లకి కూడా ఇలాగే కట్నం ఇచ్చి, పెట్టిపోతలు పెట్టి, పురిట్లు పోసి ఇంత చేసి పంపించాలంటే ఒక మధ్యతరగతి తండ్రి నిజంగా చేయగలంటారా? అంటే ఏ విధంగా అంటే సంథింగ్, నేను ఇప్పుడు వీళ్ళని తప్పు పట్టట్లా. అంటే ఆడపిల్లలకి పుట్టింటి దగ్గరే కాన్పు పోయాలి, పుట్టింటి దగ్గరే ఈ డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ పెట్టుకోవాలని నేను అంటే దాన్ని తప్పు పట్టట్లా. కానీ వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు సహకరించారు? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఎందుకు వీళ్ళు వాళ్ళనే ఫోర్స్ చేస్తారు? వాళ్ళే చేయాలని రూల్ ఉందా ఖచ్చితంగా? అంటే పెళ్లి చేసుకున్నాడు అసమర్థుడా అని నాకు ఒక డౌట్. ఒకటి చెప్దాం, ఎవరిని ఇక్కడ మనం తప్పు పట్టద్దు. మనం అందరం కూడా ఆ కిచడీలో భాగమే. కొన్ని మనం కాపీ చేస్తాము, కొన్ని మనం ట్రై చేస్తాం చేంజ్ చేయడానికి. ఒకవేళ అబ్బాయికి ఉన్నా తల్లి మరి అతి ఫేస్ చేసింది కాబట్టి, వాళ్ళ కూతురు కూడా అదే జరిగింది కాబట్టి, లేకపోతే తను అలానే చేసింది కాబట్టి అదే చేస్తారు. ఓకే, మనం ఇందులో వాళ్ళని కూడా తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ మనం ఏం చేయొచ్చో చెప్పనా, ఆడపిల్లలు ఎలాగో జాబులు చేస్తున్నారు కదా ఈ మధ్య, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్కి 1.5 lakh ఖర్చు పెట్టే బదులు 2 lakhs ఖర్చు పెట్టే బదులు, ఓకే అదే 2 lakhs లో 1 lakh పెట్టుకోండి. ఆ 1 lakh హాస్పిటల్కి పక్కన పెట్టుకోండి అమ్మా ప్లీజ్. ఆ 1 lakh తీసుకెళ్ళి ఏఎఫ్డీలోనో, లేకపోతే 2 lakhs ఉంటే 2 lakhs. ఫొటోస్ కంటే కూడా బేబీ ఇంపార్టెంట్ కదా. యా, నేను ఇంకా గట్టిగా చెప్తే ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి బిఫోర్ మ్యారేజ్, లేకపోతే రైట్ ఆఫ్టర్ మ్యారేజ్ 2 years పడుతుంది సంజయ్ ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. మీరు ఇలా నేను 2 years ప్రెగ్నెంట్ అవ్వాలని ముందే అనుకుంటే ఇప్పుడు ఎలాగో ఎంత ఆలోచించుకునే కదా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకోండి.
నీ ఫస్ట్ సాలరీ పోయి ఆ ఇన్సూరెన్సే కొను. ఉమ్, ఎంత సంజయ్ గట్టికి కొడితే 3 ఇయర్స్‌కి అది ఎంతో కూడా ఉండదు. 33,000, 34,000 ఉంటుంది. మనం ఇలా వెళ్ళి సినిమాలు చూడడానికి 2,000-3,000 స్పెండ్ చేస్తున్నాం కదా! అవునా కదా! వీకెండ్‌లో ఒక్కసారి బయటికి పోండి. మూవీ టికెట్స్ కానీ, ఆ చుట్టుపక్కల గానీ మనం ఎక్స్‌పెండిచరే 2,000 అయితుంది. ఉమ్, అదే 2,000 సంవత్సరం నెలకి నువ్వు వేసుకుంటూ వెళ్తే 24,000 సేవింగ్స్ చేయలేమా? చేసి వెన్ యూ ఆర్ బికమింగ్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ దేర్, అదే యూస్ చేసి నువ్వు ఇక్కడ తెచ్చుకో కదా మనీ. వెన్ యూ టేక్ దట్ ఇన్సూరెన్స్, నీకు ఆ ధైర్యం ఉంటుంది. నువ్వు చూడొద్దు బేబీ, నువ్వు చూడొద్దు, ఐ కెన్ సీ మై సెల్ఫ్. గ్రో టు దట్ స్టేజ్ అట్లీస్ట్. నాకు తెలిసిన వాళ్ళైతే ఎంత పెయిన్ఫుల్ అంటే సంజయ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆ మాల్ చూసారు, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫుట్బాల్ అనమాట. ఒకప్పుడు అంటే ముగ్గురు పిల్లల్ని కనేవాళ్ళు కాబట్టి మూడో వాళ్ళని అత్తగారు చూసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు మస్తు ఎక్కువ అవుతున్నారు కదా, ఈ సెకండ్ రాగానే కొట్లాటాలు మొదలవుతున్నాయి. మీరా ఇటు వదిలేశారు, అటు వదిలేశారు ఆమెని. అది సంపాదించుకున్న డబ్బులతోని అది పెట్టుకుని వెళ్ళేది ఖర్చులకి. ఫాదర్ ఏమయ్యాడు సంజయ్? భర్త ఏమయ్యాడు? masculine is supposed to provide safety and security, and the woman, feminine, is supposed to maintain the family. ఇక్కడ ఇది దొరకట్లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా బయట వరకు వెళ్తున్నారు, రైట్? అలా అని ఖర్చులు పెరిగాయి, నేనేం కాదనట్లేదు. బట్ ఇన్సూరెన్స్ కూడా పెరిగినాయి కదా, ఆ కంపెనీస్ కూడా బొచ్చడు పెరిగి, నేను అదే అంటుంది. ఇక్కడ నువ్వు సంవత్సరం లక్షలు కోట్లు పెట్టే బదులు అక్కడ నువ్వు మహా అయితే సంవత్సరం అంతా కలిపితే కూడా 3 సంవత్సరాలు 33,000 పడుతుంది, 34,000. దట్ గివ్స్ యూ మోర్ సెక్యూరిటీ. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ నేర్చుకోవాలి, తర్వాత ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోండి ప్లీజ్. నిజంగా నేను చెప్తున్నాను, నేను సీరియస్గానే చెప్తున్నా. ఒక బుక్ పెన్ తీసుకొని ముందు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర కలవండి. లెర్న్ దట్ సబ్జెక్ట్, బికాస్ కావాలని మనకి స్కూల్లో ఆ సబ్జెక్ట్ తీసేశారు. దే టాట్ us permutations and combinations, they taught us how to draw graphs. కానీ మనీ ఎర్న్ చేసిన తర్వాత నువ్వు ఎలా ఎక్స్పెండ్ చేయాలి, ఎంత పెట్టాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. బ్యాలెన్స్ షీట్స్ నేర్పించినారు, బట్ బ్యాలెన్స్ షీట్స్ కంటే ముందు నీకు వచ్చిన ఇన్కమ్ నువ్వు ఎక్కడ పెట్టాలి అన్నది నేర్పియలేదు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర పోండి, తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోండి. సీరియస్గానే చెప్తున్నాను. దే కెన్ ప్రొవైడ్. వాళ్ళ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఎందుకయ్యారో చెప్పనా, వాళ్ళు ఫినాన్సెస్ రిలేటెడ్ గానే ఇష్యూస్ ఫేస్ చేశారు. వాళ్ళు ఎంత ఫేస్ చేస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా అందులో పెట్టి దే బికేమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్ పర్టిక్యులర్ థింగ్. నేను ఎక్కడ పెడితే నాకు ఎక్కడ లాభాలు రావాలి అని వాళ్ళు ఎంతో నష్టపోయిన తర్వాతనే వాళ్ళ లెసన్స్ నేర్చుకున్నారు. వాళ్ళకంటే మనకి ఇంకో గుడ్ అడ్వైజర్స్ ఉండరు, రైట్? లాసెస్ అవ్వకుండా ఉండాలంటే కనెక్ట్ టు సమ్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఈ ప్రెగ్నెన్సీకి మేము అనుకుంటున్నాము, మేము ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు హెల్ప్ చేయండి అంటే మస్తు మంది ప్లాన్ వేసి పెడతారు. టేక్ ఇట్. 2,000, 3,000 ఒక సిట్టింగ్ అయిపోతుంది సంజయ్. 3,000తో పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. డోంట్ ఫాలో యువర్ మామ్, డోంట్ ఫాలో యువర్ మామ్ ఇన్ లా, జస్ట్ ఫాలో ద ఫినాన్షియల్ అడ్వైజర్ హియర్. ప్రెగ్నెన్సీ ఇస్ అన్ అమేజింగ్ పీరియడ్ బాబా. అది కూడా ఏదో కష్టంగా ఆడపిల్లని నువ్వా ఇటా అటా ఫుట్బాల్ నా, జస్ట్ ఎంజాయ్ దట్ పీరియడ్. అండ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రెగ్నెన్సీ ఉమెన్ ఒకరే కాదండి, అమ్మాయి ఒకటే కాదు, తన భర్త కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ వేళ కూడా ఆలోచించాలి, తను నా భార్య, తన కడుపులో మోస్తుంది నా వారసత్వం అని, నా కొడుకుని, నా బిడ్డని. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు తను కూడా యాక్చువల్లీ బర్డెన్ అనిపించదు. తన కోసం అయితే ఆలోచిస్తాడా? తన బిడ్డే కదా. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ లో మా ఆయనకు కొంచెం, బికాస్ ఖర్చులు ఉంటాయి కదా, ఎంత నీకు డబ్బులున్నా మన ఎన్వైరన్మెంట్ లో ఎలా ఉంటుందంటే ఇండియన్ సొసైటీలో బేసికలీ నాకు సరిపోదేమో. యా, వి గో త్రూ దిస్ అండ్ దట్స్ నార్మల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.